ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. సిద్దిపేట జిల్లాలో ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. ముఖ్యంగా సిద్దిపేట పట్టణంలో ఉదయం ఆయన ప్రశాంత్ నగర్లోని వైకుంఠధామాన్ని సందర్శించారు. అక్కడ వసతుల్ని అడిగి తెలుసుకున్నారు. గతంలో మాదిరిగానే ఇంకా మరిన్ని వసతులు కల్పించి అక్కడికి వచ్చేటువంటి బాధితులకు స్వాంతన కలిగే విధంగా ఉండే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని చెప్పి ఆయన ఈ సందర్భంగా స్థానికులకు సూచించారు. ఆయన ఈరోజు సిద్దిపేట కొండపాక మండలం ఆనంద నిలయం వద్ద ఉన్నటువంటి సంజీవిని హార్ట్ చైల్డ్ సెంటర్ని ఆయన సందర్శించారు. అక్కడ ఈ మధ్య 18 మంది చిన్నారులకు ఆపరేషన్స్ కాగా వాళ్లకు ఆయన గిఫ్ట్ ఏ స్మైల్ పేరిట సర్టిఫికెట్లను గిఫ్ట్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ తన జన్మ ధన్యమైందని, రాష్ట్ర ఆర్థిక వైద్య శాఖ మంత్రిగా ఉన్న సమయంలో ఈ ఆసుపత్రిని సత్యసాయి ట్రస్టును రిక్వెస్ట్ చేసి ఇక్కడికి తీసుకురావడం తనకు ఆనందంగా ఉందని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ శ్రీనివాసరావు, కేవీ రమణాచారి తదితరులు పాల్గొన్నారు. అక్కడే ఉన్నటువంటి అష్టాదశ లక్ష్మికి సంబంధించిన దేవాలయాన్ని ఆయన సందర్శించారు. అందులో ప్రత్యేక పూజలు చేసి ప్రత్యేకమైనటువంటి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఇక పక్కనే ఉన్నటువంటి ఆనంద నిలయం వృద్ధాశ్రమాన్ని కూడా మాజీ మంత్రి హరీష్ రావు సందర్శించి అక్కడ వృద్ధులతో ఆయన మాట్లాడారు. ఇంకా ఏమైనా అవసరాలు ఉంటే తనకు చెప్పాలని, అవసరమైన అన్ని రకాల సౌకర్యాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. మరో ముఖ్యమైన వార్త, సిద్దిపేట పట్టణంలోని అంబేద్కర్ నగర్లో నిన్న రాత్రి ఒక ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగి ఇంట్లోని ఇతర వస్తువులు పూర్తిగా దగ్ధమైన నేపథ్యంలో తెలుసుకున్న హరీష్ రావు వారికి ఆర్థిక సాయంతో పాటు నిత్యావసర సరుకులు, బట్టలు తన అనుచరులైనటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుల ద్వారా అందజేశారు. ఇవి ప్రధానంగా ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లాలో ఉన్నటువంటి వార్త.